నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ గాజా యుద్ధం, వెస్ట్ బ్యాంక్ లో నెలకొన్న పరిస్థితులు సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఒకవైపు ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ లో ఇజ్రాయెల్ దళాలు జరిపిన అనాగరిక కాల్పుల్లో 7 నెలల పాలస్తీనా పసికందు ప్రాణాలు కోల్పోవడం అంతర్జాతీయంగా తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. మరోవైపు గాజాలో శాంతిని నెలకొల్పేందుకు ఈజిప్ట్ రాజధాని కైరో వేదికగా సరికొత్త కాల్పుల విరమణ చర్చలు ప్రారంభమయ్యాయి. హమాస్ ప్రతినిధి బృందం చర్చల కోసం ఈజిప్ట్ చేరుకున్నప్పటికీ ఇజ్రాయెల్ దాడుల వల్ల ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ యుద్ధ భూమిలో జరుగుతున్న తాజా పరిణామాలు ఈ స్టోరీలో చూద్దాం. గాజాలో సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధ జ్వాలలు పొరుగునే ఉన్న ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ ప్రాంతాన్ని కూడా దహించి వేస్తున్నాయి. వెస్ట్ బ్యాంక్ లోని టెల్ రీదా ప్రాంతంలో అత్యంత విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. అక్కడ ప్రయాణిస్తున్న ఒక సాధారణ పౌరుల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దళాలు జరిపిన అందాం దూదీ కాల్పుల్లో కేవలం 7 నెలల వయసున్న పాలస్తీనా శిశువు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘోర ప్రమాదంలో ఆ పసికందు తల్లిదండ్రులు కూడా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో మృత్యుతో పోరాడుతున్నారు. అక్టోబర్ 2023లో గాజా యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి వెస్ట్ బ్యాంక్ పరిధిలో ఇజ్రాయెల్ సైన్యం జరుపుతున్న మిలిటరీ దాడులు, అక్రమ అరెస్టులు, వారి యూదు స్థావరాల విస్తరణ మునుపెన్నడూ లేనంతగా విపరీతంగా పెరిగిపోయాయని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ గాజాలో తాత్కాలికంగానైనా శాంతిని తీసుకురావడానికి ఈజిప్ట్ రాజధాని కైరోలో ఒక కీలకమైన అడుగు పడింది. గాజా హమాస్ చీఫ్ ఖలీల్ అల్ కయా నేతృత్వంలోని హమాస్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కొత్త రౌండ్ కాల్పుల విరమణ చర్చల కోసం ఈజిప్ట్ చేరుకుంది. ఈ చర్చల్లో భాగంగా వారు ఈజిప్ట్ రక్షణ అధికారులు, అంతర్జాతీయ మధ్యవర్తులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం మొదటి దశ అమలును విజయవంతంగా పూర్తి చేయడం, గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను శాశ్వతంగా ఆపడం, రెండవ దశకు వెళ్లేందుకు అవసరమైన శాంతి మార్గాలపై ఇరుపక్షాలు సుదీర్ఘంగా చర్చించనున్నాయి. నిజానికి ఈ చర్చలు గురువారమే జరగాల్సి ఉన్నప్పటికీ గాజాపై ఇజ్రాయెల్ నిరంతరాయంగా దాడులు కొనసాగించడంతో హమాస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అందుకే ఈ చర్చలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. అయితే ఈ శాంతి ప్రతిపాదనలో భాగంగా హమాస్ తన ఆయుధాలను వదిలేసి నిరాయుధీకరణ అవ్వాలనే ఇజ్రాయెల్ డిమాండ్ను హమాస్ నిర్విద్వందంగా తిరస్కరించింది. ఇజ్రాయెల్ మొదట తన పాత ఒప్పందాలను నెరవేర్చాలని వారు వాదిస్తున్నారు. గతంలో కూడా జరిగిన ఒప్పందాలను ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు ఉల్లంఘించుకున్నట్టుగా ఆరోపించుకున్నాయి. ఈ శాంతి చర్చలతో పాటు గాజా భవిష్యత్తు పరిపాలన, సరికొత్త రాజకీయ ఏర్పాటుపై చర్చించడానికి పలు పాలస్తీనా గ్రూపులు ఈజిప్ట్లో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. ఈ అంతర్గత చర్చల్లో పాలస్తీనా అథారిటీ ప్రెసిడెంట్ మహ్మూద్ అబ్బాస్ కు సుదీర్ఘకాలంగా రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న ప్రముఖ నేత మహమ్మద్ దహ్లాన్ పాత్రపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గాజా భవిష్యత్తును నిర్ణయించడంలో ఈ భేటీ అత్యంత కీలకం కానుంది. ఇటు యుద్ధం భయపెడుతుంటే అటు గాజాలో పేరుకుపోతున్న ఘన వ్యర్థాలు, చెత్త, సంక్షేమ సమస్య ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పుగా మారాయని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. శరణార్థులు నివసిస్తున్న శిబిరాలకు సమీపంలో ఉన్న తాత్కాలిక చెత్త డిపోలు మూతపడటమే దీనికి ప్రధాన కారణం. గత 3 నెలల్లో దాదాపు 1,00,000 క్యూబిక్ మీటర్ల వ్యర్థాలను అబూజరాజ్లోని కొత్త ప్రాంతానికి తరలించినప్పటికీ దానికి అవసరమైన ప్రత్యేక జియో టెక్స్టైల్స్ బట్టల కొరత వల్ల ఆ చెత్త కేంద్రాన్ని పూర్తిగా ఉపయోగించలేకపోతున్నారు. ప్రస్తుతం వీటికి అంతర్జాతీయ అనుమతులు లభించడంతో కొనుగోలు ప్రక్రియ వేగంగా సాగుతోంది. మరోవైపు వెస్ట్ బ్యాంక్ లో నివసిస్తున్న పాలస్తీనా రైతుల ఆర్తనాదాలు మిన్నంటున్నాయి. ఇజ్రాయెల్ సెటిలర్ల నుండి ఏ క్షణంలోనైనా దాడులు జరిగే ప్రమాదం ఉండటంతో రైతులు తమ చేతికి వచ్చిన గోధుమ పంటను కోయడానికి రాత్రింబగళ్లు హడావిడి పడుతున్నారు. పంటలు చేతికి వచ్చేసరికి ఇలాంటి సమయంలోనే ఇజ్రాయెల్ స్థానికులు దాడులు చేయడం, పచ్చని పంట పొలాలను తగలబెట్టడం వల్ల తాము ఆర్థికంగా పూర్తిగా రోడ్డున పడుతున్నామని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వ్యవసాయం చేయాల్సి వస్తుందని అక్కడ పాలస్తీనా రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ దాడుల పర్వం మిడిల్ ఈస్ట్ ను ఏ తీరానికి చేరుస్తుందో వేచి చూడాలి.